కేవలం సక్సెస్ సాధించడం గొప్ప కాదు మిత్రమా, ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని రిటైన్ చేసుకోవడం అనేది కేవలం ఎవరైతే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే సాధ్యం మిత్రమా. వందే మాత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎందుకు సక్సెస్ కావట్లేదు, సక్సెస్ కోసం ఇంకెంత టైం పడుతుంది. ఇది కేవలం ఒక బిజినెస్లోనే కాదు, ఒక ప్రొఫెషన్ అనే కాదు, ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, ప్రతి ఒక్కరికి కూడాను, ఈ సక్సెస్ఫుల్ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ఇది అనిపిస్తుంటుంది. ఇంకెంతకాలం, ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనము జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం దానికంటూ ఒక ఫార్ములా ఉంది. ఫ్రెండ్స్, ఈ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బ్యాంబో ట్రీ అంటారు కదా, అదే వెదురు చెట్టు. దాని యొక్క సీడ్ ఎప్పుడైతే భూమిలో వేస్తామో, అది భూమిలో వేసిన తర్వాత రమారమి 4 నుంచి 5 సంవత్సరాల వరకు కనీసం బయటికి కనిపించదు ఆ బ్యాంబో ప్లాంట్. కనీసం అక్కడ మొక్క బ్యాంబో ప్లాంట్ అలా ఉడిచామని కూడా తెలియదు అనమాట. అక్కడ బ్యాంబో ట్రీ ఉందని కూడా తెలియదు. దానిపై నుంచి కొన్నిసార్లు జంతువులు కూడా నడిచి వెళ్ళిపోతాయి. ఆవులు, మేకలు అవన్నీ ఉంటాయి కదా, నడిచి కూడా వెళ్ళిపోతాయి. కనీసం తెలియదు అక్కడ బ్యాంబో ప్లాంట్ ఉందని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్, అదే బ్యాంబో ప్లాంట్ ఒక్కసారి 4-5 సంవత్సరాల తర్వాత కొద్దిగా బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత విదిన్ సమ్ వీక్స్లో, కొన్ని వారాలలో 80 feet వరకు పెరిగిపోతుంది అనమాట. అదే బ్యాంబో ప్లాంట్ విదిన్ వీక్స్లో పెరిగిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ 4-5 సంవత్సరాలు కనిపించిన ఆ బ్యాంబో ప్లాంటే విదిన్ వీక్స్లో అంత ఎత్తుకి ఎదుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఫ్రెండ్స్, ఎప్పుడైనా చూడండి, ఆ 4-5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన ఆ బ్యాంబో ట్రీ చూస్తే ఎలా అనిపిస్తుందంటే, దాని ఎదుగుదల అయ్యో వెళ్ళి ఆకాశానికి హత్తుకుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అదే కాదు ఫ్రెండ్స్, అడవిలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద చెట్లు ఇరిగిపోతాయి. కానీ బ్యాంబో ట్రీ ఎలా ఉంటుంది తెలుసా? అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు ఉయ్యాల ఊగుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇంతటి ఔన్నత్యం ఆ బ్యాంబో ట్రీ కలగడానికి కారణం ఏంటి తెలుసా ఫ్రెండ్స్? ఆ 4-5 సంవత్సరాలు తను కేవలం గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసింది. కేవలం తన యొక్క పవర్ని, పొటెన్సీని ఇప్పుడు బయటకు చూపించుకోలేదనమాట. 4 సంవత్సరాల పాటు కనీసం తను లేదు అనిపించుకుందనమాట. కేవలం ఫోకస్ అంతా కూడా గ్రౌండ్లో ఎంత లోతుకైతే అంత లోతుకు తనకు తాను అలా వెళ్తూనే ఉందనమాట. అలా 4-5 సంవత్సరాల వరకు అలా వెళ్ళి తనకు తాను స్ట్రాంగ్ చేసుకుంది. అలా స్ట్రాంగ్ చేసుకున్నాక ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత తన్ని ఎవరు ఆపలేరు, అంత స్థాయికి ఎదుగుతుందనమాట. అలాగే మన జీవితం కూడా ఫ్రెండ్స్, మనం ఒక సక్సెస్ మార్గంలో వెళ్తున్నాం అనుకుంటే, అది బిజినెస్ కావచ్చు, వేరే ప్రొఫెషన్ కావచ్చు, మార్కెటింగ్ రంగం కావచ్చు, ఎనీ ప్రొఫెషన్, ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ వరల్డ్, ఏదైనా కావచ్చు మిత్రమా. కానీ మనం ఒక్కసారి దాంట్లో సక్సెస్ సాధించాలంటే మాత్రం దానికోసం చేయవలసిన గ్రౌండ్ వర్క్ ప్రతి ఒక్క ప్రొఫెషన్లో మనం చెయ్యాలి. అది ఏదైనా కావచ్చు. అలాగే ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తూ మనకి మనం ఓపికగా ఉంచుకుంటూ మనం ఏమి చేస్తున్నాము అని బయట అందరికీ తెలియవలసిన అవసరం అయితే లేదు మిత్రమా. మనం దాంట్లో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది మనకు తెలుస్తూ మనం దాని మీద మాత్రమే, గ్రౌండ్ లెవెల్ మీద మాత్రమే వర్క్ చేసామనుకోండి, మనం దాంట్లో స్ట్రాంగ్ అవుతాం. అదే ప్రొఫెషన్లో ఎప్పుడైనా సమస్యలు వచ్చాయని కూడా, వెదురు చెట్టు ఎలా అయితే తుఫాన్ వచ్చేటప్పుడు అటు ఇటు ఊగుతుందే తప్ప ఇరిగిపోదు, అలాగే మన జీవితంలో కూడా ఈ మార్గంలో మన లైఫ్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఎదుర్కొనే శక్తి ఎప్పుడు వస్తుందంటే, మనకి గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఫ్రెండ్స్ మనము ఏ ప్రాబ్లం వచ్చిన లైఫ్లో మనం ఎదుర్కోగలము. అదే కాదు ఫ్రెండ్స్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని సైంటిఫిక్ థియరీ మనం తీసుకున్నా సరే, ఎప్పుడైతే మన యొక్క యాక్షన్ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ ఉంటుందో, దాని ఆపోజిట్ రియాక్షన్ కూడా అంతే స్ట్రాంగ్గా, అంతే స్ట్రైట్గా ఎదిగింది ఆ బ్యాంబో ట్రీ. అలాగే మన జీవితాలు కూడా ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎక్కువ చేస్తామో, క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో, నాలెడ్జ్, రీసెర్చ్ ప్రతి ఒక్కటి చేసి మన యొక్క బిజినెస్ కానీ, మన యొక్క స్టడీ కానీ, మనం తీసుకుంటున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, దేనికైనా ఇవ్వవలసిన డెడికేటెడ్ టైం నువ్వు ఇచ్చి తీరాలి మిత్రమా.
అప్పుడే నీ జీవితంలో సక్సెస్ సాధిస్తావు. కేవలం సక్సెస్ సాధించడం గొప్ప కాదు మిత్రమా, ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని రిటైన్ చేసుకోవడం అనేది కేవలం ఎవరైతే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే సాధ్యం మిత్రమా. సో మై డియర్ ఫ్రెండ్స్, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జీవితంలో ఏ నిర్ణయం మీరు తీసుకున్నా దానికోసం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానికోసం ఇవ్వవలసిన టైం ఇచ్చి తీరాలి మనము. అందుకే కానీ కంగారు పడ్డం కానీ నిరుత్సాహపడ్డం కానీ ఎప్పుడూ కావద్దు. దానికి ఇవ్వాల్సిన టైం ఇస్తే సక్సెస్ ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది. ఆ బ్యాంబో ప్లాంట్ ఎలా అయితే తన సక్సెస్ని సాధించుకుంటుందో, సక్సెస్ని అలా లైఫ్ టైం రిటైన్ చేసుకుంటుందో, అలాగే మనం కూడాను అలాగే మన యొక్క గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసి మన సక్సెస్ని కూడా మనం తర్వాత రిటైన్ చేసుకోవాలని అంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ స్ట్రాంగ్ చేయాలి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.